శుభం భూయాత్. శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వారికి మే 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశికి మే 1వ తారీఖు నుండి చూసుకుంటే చతుర్థంలో శని అర్ధాశ శని ప్రభావము, పంచమంలో కుజరాహు బుధుడి యొక్క ప్రభావము, షష్ఠస్థానం రవి ఉచ్చస్థితి యోగము, సప్తమంలో బృహస్పతి యొక్క అనుగ్రహము, లాభంలో ఏకాదశి యొక్క అనుగ్రహం కనబడుతుంది. అద్భుతంగా ఉంది. ఆర్థిక బలం పెరుగుతుంది. ఉద్యోగరీత్యా కొంత డెవలప్మెంట్స్ కనబడతాయి, ఇంక్రిమెంట్స్ వస్తాయి. చిన్న చిన్న లఘు ఉద్యోగంతో పాటు చిన్న చిన్న సైడ్ ఇన్కమ్ సంబంధించిన వ్యాపారాలు కానీ వృత్తులు కానీ ట్రేడింగ్ కానీ చేస్తారు. అందులో కూడా సక్సెస్ఫుల్ అవుతుంది. మంచి ఆర్థిక బలం పెరుగుతుంది. 20 to 30% పెరిగే అవకాశం ఉంది. జస్ట్ ఇప్పుడే గురు అనుగ్రహం ఆరంభమైంది కాబట్టి. అలాగే వ్యాపారంలో కొత్త వ్యాపారాలు శ్రీకారం చుడతారు, అగ్రిమెంట్స్ రాసుకుంటారు. అందులో కూడా మోస్ట్ సక్సెస్ఫుల్గా వెళ్తుంది. అలాగే భూమికి సంబంధించిన వ్యాపారం చేసే వాళ్ళకి ఇంకొంచెం అధికంగా రాబడి కనబడే అవకాశం ఉంది. భూమికి సంబంధించిన ఏ వ్యాపారం, అగ్రికల్చర్ అనుకోండి, ఆర్గానిక్ అనుకోండి, లేకపోతే ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన కూరగాయలు అనుకోండి, వెజిటేబుల్స్ అనుకోండి, అలాగే రియల్ ఎస్టేట్ అనండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకోండి, వీటన్నిటిలో కూడా ఒక్కసారిగా పుంజుకోవడం మొదలవుతుంది. జస్ట్ ఇప్పుడే కదా గురుడు ఎంటాడు కాబట్టి నేను వచ్చాను ప్రూవ్ చేయడానికి చిన్న హైప్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. డెఫినెట్గా అది మీకు సక్సెస్ఫుల్ తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. ట్రేడింగ్ చాలా అద్భుతమైన ప్రాఫిట్స్ వస్తాయి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని విద్యార్థులకి అనుకూలమైన వాతావరణం, విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలనుకున్న వాడు కూడా అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. గురు యొక్క అనుగ్రహం అనేది టోటల్గా సంవత్సరం పాటు ఉంటుంది. ఇది ఇనిషియల్ స్టేజ్లో ఉంది కాబట్టి, స్టార్ట్ అయింది కాబట్టి యూ కెన్ సీ వండర్స్ గురు అనుగ్రహంతో. అలాగే ఇక్కడ ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు 6వ స్థానంలో రవి ఉచ్చస్థితి యోగస్థితిలో ఉన్నాడు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే చతుర్థంలో ఉన్న శని ప్రభావం వలన కొంత దిగువ భాగం ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ ది బాడీలో కొంచెం చిరాకులు పరాకులు ఉంటాయి. స్కిన్ సంబంధించిన డిజీజ్ వస్తాయి. గురువు అనుగ్రహంతో అవన్నీ కూడా తగ్గిపోతాయి, వరి ఒక్కలేదు. ఇదైతే ఆరంభం అవుతాయి, అది ఒక చెప్పడానికి అవకాశం ఉంది. వీటి అన్నింటినీ అధిగమించడానికి చేసే ప్రయత్నంలో మార్గంగా మేధా దక్షిణామూర్తి మహామంత్రాన్ని సాధన చేయండి. ఇప్పుడే కదా గురువు అనుగ్రహం వస్తాం కాబట్టి అది సాధన చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఏకాదశంలో కేతు ప్రాఫిట్ ఇస్తాడు. సప్తమ భావంలో గురుడు భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెంచి చక్కటి ఫలితాన్ని ఇస్తాడు. అలాగే పంచమలో ఉన్న కుజరాహువులు పిల్లల్ని విదేశాలు తీసుకెళ్ళడానికి ఉపయోగపడతాడు. చతుర్థంలో ఉన్న శని తల్లిగారికి అనారోగ్యానికి కరెక్షన్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. వీటన్నిటి నుంచి గురు అనుగ్రహం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఆన్సర్స్ వచ్చే క్వశ్చన్స్ ఇలాగ ఉంటాయి కాబట్టి భయపడక్కలేదు. దక్షిణామూర్తి మహామంత్రం చేయండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం భూయాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.